Hey biker boys, welcome back to the channel once again. Name me Vikas. Thank you so much video click చేసినందుకు. దిస్ ఈస్ ద ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్ వాక్ అరౌండ్ అండి. మీకోసం నేను ఇలాంటి ఫస్ట్ ఎవర్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను సో దట్ మీరు ఒక కార్ బయింగ్ చేసేటప్పుడు మా ఛానల్ ద్వారా ఒక అమూల్యమైన సజెషన్స్ అనేది నేను ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఈ వీడియోలో ఎవ్రీ సింగిల్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ప్రైస్ వచ్చేసి కూడా చాలా అగ్రెసివ్గా కోట్ చేశారు. 11,99,000 నుంచి 22 lakhs వరకు ఉంది. ఇంకా ఆటోమేటిక్ 4-wheel డ్రైవ్కి సంబంధించి ప్రైజెస్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. సో ఈ కార్కి సంబంధించి మీరు ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్లో చాలా కార్స్ ఉన్నాయి. ఈ కార్కి ఆ వేరే కార్స్కి గల డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇది మనకి ఎంత వాల్యూ ఫర్ మనీ అవుతుంది, ఏ విధమైన కంఫర్ట్ ఉంది, ఏ విధమైన ఫీచర్స్ ఇచ్చారు, ఏ వేరియంట్లో ఏ ప్రైస్ వస్తుంది మనకి, ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే గైస్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము వెరీ నియర్ బై 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నాము. ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ షార్ట్ ఉన్నాము. ఈ వీడియోలో తప్పకుండా చూసిన వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే, ఒకవేళ చూసే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఛానల్ చేసిన వాళ్ళైతే తప్పకుండా వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వీడియో కూడా యూట్యూబ్ నుంచి బాగా రికమెండ్ అవుతుంది, మంచిగా వీడియోలో వ్యూస్ కూడా వస్తాయి. సో మేము చేసే ఎఫర్ట్కి తప్పకుండా మీ నుంచి ఈ మాత్రం ఎక్స్పెక్టేషన్ అయితే డెఫినెట్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే మా ఛానల్లో దేర్ ఇస్ ఎ ప్లేలిస్ట్ కాల్ సూపర్ కార్స్ అని అవైలబుల్గా ఉందండి. మోర్ దెన్ 50 కార్స్ అవైలబుల్గా ఉన్నాయి. రైట్ ఫ్రమ్ అంబాసిడర్ టు రోల్స్ రాయ్స్, స్పోర్ట్స్ కార్స్, లగ్జరీ లైనప్ కార్స్, అండ్ లేటెస్ట్గా లాంచ్ అయిన మేబాక్ 2022. వీఆర్ ద ఓన్లీ వన్ హూ గెట్ దన్ ఆపర్చునిటీ టు రివ్యూ, అండ్ ఫెంటాస్టిక్ వ్యూస్ ఉన్నాయి అండ్ అమేజింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి ఒకసారి ఆ వీడియో కూడా చూడొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము ప్రైస్ అండ్ అలాగే వేరియంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ప్రైస్ చాలా అగ్రెసివ్గా కోట్ చేశారు, చాలామంది అప్రిషియేట్ కూడా చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా ఏదైతే హైప్ క్రియేట్ చేశారో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ స్కార్పియో అయిన వచ్చేసి వెరీ బిగ్గా ఉందండి. చాలా పెద్దగా కనిపిస్తుంది మీకు చూడ్డానికి, కైండ్ ఆఫ్ లైక్ మీకు గ్లాస్టర్ లెవెల్లో ఫార్చునర్ లెవెల్లో అంత పెద్దగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ డైమెన్షన్స్ కూడా ఓల్డర్ స్కార్పియోతో కంపేర్ చేసుకుంటే పెద్దగానే ఉన్నాయి. లుక్స్ పరంగా మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫ్రంట్ డిజైన్ క్యూస్ అయితే మనకి ఓల్డర్ స్కార్పియో నుంచి తీసుకున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది, కానీ కొన్ని ఎన్హాన్స్మెంట్స్, కొన్ని మోడర్న్ ఎలిమెంట్స్ని మనకి టచ్అప్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. మెయిన్గా చూసుకుంటే న్యూ మహీంద్రా లోగో, ఇది చాలా స్టైలిష్గా కనిపిస్తుంది ఈ న్యూ స్కార్పియోలో. అండ్ ఇంటిగ్రేటెడ్ క్రోమ్ లైనింగ్ ఏదైతే ఉందో టు ద బోత్ హెడ్ ల్యాంప్స్, ఇది కొంచెం స్టైలిష్గా అనిపిస్తుంది. ఆల్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ని ఆఫ్ చేసుకున్నారండి. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్తో పాటు హై బీమ్, లో బీమ్ అండ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీలో ఇచ్చారు. దట్టు డైనమిక్ స్వైప్ ఇవ్వడం వల్ల కార్ యొక్క లైట్స్ ఆన్ ఉన్నప్పుడు విత్ ఇండికేటర్ చాలా వరకు స్టైలిష్గా కనబడుతుంది. అండ్ కిందని మనం ఫాగ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా రివర్స్ సి షేప్లో దట్టు ఎల్ఈడి లైటింగ్ని ప్రొవైడ్ చేశారు. ఫాగ్ ల్యాంప్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చిందండి. అన్లైక్ ఒక స్మాల్ బల్బ్ ఇవ్వకుండా ఆ ఏరియాలో కూడా కొంచెం స్టైలిష్ ఎలిమెంట్స్ని యాడ్ చేశారు. ఆస్థెటికలీ కూడా సరౌండింగ్స్లో మనకి పియానో బ్లాక్ ఇన్సర్ట్స్తో పాటు క్రోమ్ టచ్అప్ ఇవ్వడం వల్ల దట్టు దిస్ ఇస్ ఆబ్వియస్లీ టు ద టాప్ మోడల్, బట్ ఓవరాల్గా మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. కింద మనం స్కిట్ ప్లేట్ కూడా చూసుకున్నట్లయితే సిల్వర్ ఇన్ ఫినిష్డ్ ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రిల్ కూడా మాట్లాడుకున్నట్లయితే మనకి సేమ్ ఓల్డర్ స్కార్పియో గ్రిల్ అనే కనిపిస్తుంది. ఎయిర్ ఇంటేక్స్ని కూడా ప్రొవైడ్ చేశారు సో దట్ రియల్ లైఫ్ కండిషన్స్లో మనకి ఇంజన్ కూడా బ్రీతబుల్గా ఉండడానికి. బట్ ఓవరాల్గా ఫ్రంట్ లుక్స్ మనం మాట్లాడుకుంటే టూ డామినెంట్గా ఉన్నాయని చెప్పాలండి. ఆబ్వియస్లీ ఒక ఫార్చునర్ లెవెల్లో కాంపీట్ చేసేలాగా, ఒక గ్లాస్టర్ని కాంపీట్ చేసే విధంగా లుక్స్ మాత్రం చాలా కమాండింగ్గా డిజైన్ చేశారు. అండ్ ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇందులో 2 లీటర్ టర్బో పెట్రోల్తో పాటు 2.2 లీటర్ డీజిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు మీకు డీజిల్లో 2 స్టేట్ ఆఫ్ ట్యూన్ యొక్క ఇంజన్ మనకి ఆఫర్ చేస్తున్నారు. పవర్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పెట్రోల్ ఇంజన్లో మనకి 203 హార్స్ పవర్తో పాటు 370 Nm పీక్ టార్క్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే డీజిల్లో చూసుకున్నట్లయితే లో స్టేట్ ఆఫ్ ట్యూన్లో 132 హార్స్ పవర్ అండ్ 300 Nm పీక్ టార్క్ అవైలబుల్గా ఉంది. అండ్ హై స్టేట్ ఆఫ్ ట్యూన్లో మనకి 175 హార్స్ పవర్ 370 Nm పీక్ టార్క్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈవెన్ పెట్రోల్ అండ్ డీజిల్లో మనకి రెండిట్లో కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ యాజ్ ఎ స్టాండర్డ్. అండ్ హై స్పెక్ డీజిల్లో చూసుకుంటే టర్బో పెట్రోల్ ఇంజన్ ఏదైతే ఉందో అందులో కూడా మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు డైమెన్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. బికాస్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఓన్లీ కార్ యొక్క ప్రెజెన్స్ అనేది కంప్లీట్గా ఒక పెద్ద కార్ లాగా కనిపిస్తుంది. అండ్ లెంత్ పరంగా చూస్తే 4.6 మీటర్స్గా ఉంటుంది. విడ్త్ పరంగా చూసుకుంటే 1.9 మీటర్స్గా ఉంటుంది. హైట్ పరంగా చూసుకుంటే 1.8 మీటర్స్గా ఉంటుంది. అండ్ వీల్ బేస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్, 2.7 మీటర్స్గా ఇచ్చారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 187 మిల్లీమీటర్స్గా ఇచ్చారు. సో ఇండియాలో మీరు ఎలాంటి రోడ్స్లో అయినా డ్రైవ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద 4-wheel డ్రైవ్ కార్ కూడా. అండ్ ఇప్పుడు మనం సైడ్లో ఒకసారి చూసుకున్నట్లయితే వీల్ యొక్క డిజైన్ మీరు చూడొచ్చు, ఇది చాలా ఫ్రెష్గా ఉందండి. XUV 700 వీల్ డిజైన్ కాకుండా ఒక న్యూ డిజైన్ని ఆప్ట్ చేశారు. ఇది ఈ కార్తో కూడా సూట్ అవుతుంది. కొంచెం ఆ బల్కీనెస్కి ఈ డిజైన్ కూడా యాప్ట్గా మనకి అనిపిస్తుంది. అండ్ వీల్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే 18 ఇంచ్ వీల్స్ని యూజ్ చేశారు.
లోవర్ వేరియంట్స్లో R70ని యూస్ చేయడం జరిగింది విత్ ద టైర్ ప్రొఫైల్ ఆఫ్ 245/65 R17లో ఇస్తున్నారు. 255/60 వచ్చేసి R18 టాప్ ఎండ్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే విత్ 4 డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్తో పాటు రిక్వెస్ట్ సెన్సర్ ఫర్ ద డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ అండ్ మిర్రర్ సరౌండింగ్స్లో చూసుకుంటే మనకి చాలా నీట్లీ ఇంటిగ్రేటెడ్ క్రోమ్ లైనింగ్ ఇచ్చారండి. ఈవెన్ ఫర్ ద థర్డ్ రో వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రూఫ్ రైల్స్ని కూడా మనకి ఫంక్షనబుల్గా ఇచ్చారు. సో దట్ మీరు హెవీగా ఎప్పుడన్నా ఇంకేదన్నా లగేజ్ని క్యారీ చేయాలన్నా మీరు దీనిపైన క్యారీ చేయొచ్చు. బికాస్ మనకి ఫుల్ లెవెల్ ఆఫ్ సన్ రూఫ్ పాండ్రోమిక్ ఇవ్వలేదు కాబట్టి స్మాలర్ సన్ రూఫ్ ఇచ్చారు. సో దట్ మన ప్లేస్ కూడా ఇందులో లగేజ్ పరంగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ORVM గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే ORVM కూడా మ్యాసివ్ ఇన్ సైజ్లో ఇచ్చారండి. కార్కి మ్యాచ్ అయ్యే విధంగా సైజ్ని ఇందులో కూడా సెలెక్ట్ చేశారు. ఇండికేటర్ని కూడా మనకి ఎల్ఈడిగా యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు అక్రాస్ 360 డిగ్రీస్ మనకి బ్లాక్ కలర్ క్లాడింగ్ కూడా రన్ అవుతుంది. అండ్ సైడ్లో మీరు చూడొచ్చు ఈ క్లాడింగ్కి సరౌండింగ్లోనే మళ్ళీ సిల్వర్ ఇన్ కలర్ ఇన్సర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. కొంచెం ప్రీమియంనెస్తో పాటు సైడ్ నుంచి కొంచెం స్పోర్టియర్ ఫీల్ని యాడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం రియర్ లుక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రియర్ లుక్స్ వచ్చేసరికి కొంచెం చాలామందికి నచ్చుతున్నాయి అని చాలామందికి నచ్చట్లేదండి ఆనెస్ట్గా చెప్పాలంటే. కానీ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్దగా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ని డిజైన్ చేశారు. అండ్ టెయిల్ ల్యాంప్ యొక్క విజిబిలిటీ కూడా చాలా బాగుంది. రోడ్ ప్రెజెన్స్ వరకు మాత్రం ఐ థింక్ సో డెఫినెట్గా బాగుంటుందని అనిపిస్తుంది. షోరూంలో చూస్తే మాత్రం ఇట్స్ కైండ్ ఆఫ్ అ మిక్స్డ్ ఒపీనియన్గా ఉంది. ఆల్ ఎల్ఈడి సిస్టమ్ని ఇందులో యూస్ చేశారు. అండ్ మధ్యలో చూసుకున్నట్లయితే న్యూ మహీంద్రా లోగోతో పాటు కనెక్టింగ్ క్రోమ్ లైనింగ్స్ ఇవ్వడం వల్ల ప్రీమియంనెస్ పరంగా మాత్రం వెనకాల కూడా ఆ ఫీల్ని అయితే అలాగే ఉంచారు. అండ్ స్కార్పియో ఎన్ బ్యాజింగ్ ఏదైతే ఉందో ఇది కొంచెం మీకు స్టైలిష్గా డెఫినెట్గా కనబడుతుంది. అండ్ హైమౌంట్ స్టాప్ ల్యాంప్ని ప్లేస్ చేశారు. డీఫాగర్తో పాటు రియర్ వైపర్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రియర్ విండ్షీల్డ్ మిర్రర్ సైజ్ కూడా చూసుకున్నట్లయితే పెద్దగానే ఇచ్చారండి. సో డ్రైవర్కి మాత్రం ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అయితే ఉండదు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే బంపర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్న కింద మీరు చూడొచ్చు క్రోమ్ ఎలిమెంట్స్తో పాటు రిఫ్లెక్టర్స్ ఏదైతే ఇచ్చారో ఈ డిజైన్ మాత్రం చాలా స్టైలిష్గా డిజైన్ చేశారండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ బ్లాక్ బంపర్ని ఇచ్చారు. సో దట్ కొంచెం ఆ రగడ్ ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ రగడ్ ఫీల్ని త్రూ అవుట్ ద కార్ విత్ ద బ్లాక్ క్లాడింగ్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. సో ఓవరాల్గా ఎక్స్టీరియర్ లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇంటీరియర్లో ఎక్స్ప్లోర్ అవుదాం. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ రో అండ్ థర్డ్ రో కూడా టెస్ట్ చేద్దాము. థర్డ్ రోలోకి ఎంట్రీ ఇవ్వాలంటే వెరీ సింపుల్ అండి. ఈ విధంగా వన్ టచ్ టంబుల్ అయితే అయిపోతుంది. చూడొచ్చు మీరు ఎంత స్పేస్ ఉంది. కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూడండి నేను రియర్ సీట్లో కూర్చున్నానండి. థర్డ్ రో వచ్చేసి ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడున్న ఏ 7 సీటర్తో కంపేర్ చేసుకున్నా కానీ నీ రూమ్ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ చాలా బాగుందండి. థై సపోర్ట్ అయితే ఎక్కువగా లేదు టు బీ ఆనెస్ట్. సీట్ కూడా మీకు చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మీకు కావాల్సింది నీ రూమ్, హెడ్ రూమ్. మీరు చూడొచ్చు ఎంత మంచి హెడ్ రూమ్ని మనకు ఆఫర్ చేశారు. వెనకాల వైపు మాత్రం కొంచెం నాలాగా ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళు ఈజీగా కూర్చోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ వైపు కూడా అదే ఇవ్వడం జరిగింది. కానీ ఏంటంటే వెనకాల వైపు మనకి ఏసీ అనేది ఇవ్వలేదండి. వెనకాల కూడా 2 ఏసీ వెంట్స్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇక్కడ వైపు వచ్చేసి మనకి స్పీకర్ ప్లేస్మెంట్స్ ఇచ్చారు. డోర్ హ్యాండిల్స్ కూడా బోత్ ద ప్యాసింజర్స్కి ఇవ్వడం జరిగింది. లైట్స్ కూడా మనకి 2 లైట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో లైటింగ్ పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం సెకండ్ రో టెస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సెకండ్ రో కూడా చూద్దాము. మీరు నీ రూమ్ చూడొచ్చు. ఇట్స్ మోర్ దెన్ ఎడిక్వేట్ అని చెప్పాలి. వెనకాల అంత మంచి రూమ్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడేం కాంప్రమైజ్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ దాట్ కార్ లెంత్ కూడా పెద్దగా ఉంటుంది, సెగ్మెంట్ కన్నా విడ్త్ కూడా పెద్దగా ఉంది కాబట్టి సో ఈ కార్ వచ్చేసి మనకి కొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్ని అయితే ఆఫర్ చేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో లైట్స్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు. సో లైటింగ్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్స్ 2 వైపులా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏసీ పరంగా మాట్లాడుకుంటే ఇక్కడ ఏసీ వెంట్స్ ఇచ్చారు. కింద చూసుకుంటే కంట్రోలర్, ఫ్యాన్ కంట్రోలర్ ఇచ్చారు. USB Type-C అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కింద మీరు చూస్తే ఫ్లోర్ కూడా కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఫ్లాట్ బాటమ్ ఇవ్వడం వల్ల కూర్చునే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే కూర్చుంటారో మీరు ఇక్కడ చూస్తే ఈ విధంగా కూర్చున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. బికాస్ మనకి హెడ్ రెస్ట్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఆర్మ్ రెస్ట్ కూడా చూద్దాము. సో బిగ్గర్ ఎనఫ్ ఆర్మ్ రెస్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారండి. కానీ ఇద్దరు కూర్చున్నప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ పెట్టుకుంటే మాత్రం కొంచెం ఈ విధంగా కంజెస్టెడ్ అయితే అవుతుంది. అదర్వైజ్ 2 ట్విన్ కప్ హోల్డర్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇద్దరు కూర్చున్నప్పుడు ఆరామ్గా సో మీ దగ్గర ఉన్న బెవరేజెస్ని హోల్డ్ చేయొచ్చు. అండ్ వెనకాల హెడ్ రెస్ట్ కూడా మ్యాసివ్ ఇన్ సైజ్ ఇచ్చారండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ కుషనింగ్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫోమ్ డెన్సిటీ ఎక్కువగా ఇచ్చారు. చాలా వరకు చాలా కంఫర్టబుల్గా కూడా అనిపిస్తుంది. ముగ్గురు చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు.
కొంచెం నాలాంటి వాళ్ళైతే నలుగురు కూడా అడ్జస్ట్ చేసుకొని కూర్చోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కార్స్ కొనుక్కున్నప్పుడు ఫ్యామిలీతో వెళ్తాం కదా, సమ్ టైమ్స్ మనం అడ్జస్ట్ చేసుకొని కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కానీ నీ రూమ్ పరంగా కానీ హైట్ రూమ్ పరంగా మీరు చూడొచ్చు, అసలు హైట్ రూమ్ అయితే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉందండి. 6 అండ్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బికాస్ ఇక్కడ రూఫ్ వచ్చేసి మనకి స్టెప్ సైడ్ ఇచ్చారు, అండ్ ఇక్కడ పానరోమిక్ సన్ రూఫ్ మనకి ఆఫర్ చేయలేదు కాబట్టి ఈ రూమ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఇంటిగ్రేట్ చేయడానికి పాసిబుల్ అయింది మహీంద్రాకి. సో ఓన్లీ సన్ రూఫ్ వచ్చేసి మనకి చిన్న సన్ రూఫ్ ఇచ్చారు. వీ వర్ ఎక్స్పెక్టెడ్ ఆ పానరోమిక్ సన్ రూఫ్. దాంతోపాటు ఇక్కడ చూస్తే మీరు మ్యాగజైన్ హోల్డర్, ఇక్కడ కూడా మ్యాగజైన్ హోల్డర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇంటీరియర్స్ పరంగా మాట్లాడుకుంటే కూడా కొంచెం లగ్జూరియస్గా, కంఫర్టబుల్గా, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ కంఫర్టబుల్ కార్ ఇన్ ద సెగ్మెంట్ అనేది మనము చెప్పొచ్చు. ఇంటీరియర్లో ఎలాంటి ఫీచర్స్ వస్తున్నాయో అవి కూడా చూద్దాం. ఫస్ట్ మనం డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాం. డాష్ బోర్డ్ వచ్చేసి డ్యూయల్ టోన్ ఫినిషింగ్ డాష్ బోర్డ్ కనిపిస్తుందండి. కాఫీ బ్రౌన్ కలర్ని ఇందులో ఆప్ట్ చేశారు. లెట్ ఇట్ బీ ద సీట్స్ ఆర్ ఎల్స్ డాష్ బోర్డ్ పైన డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కానీ, అండ్ ఓవరాల్గా అఫాల్స్ట్రీ కూడా మనకి ఈ కాఫీ బ్రౌన్ని బాగా యూస్ చేయడం జరిగింది. సో ఈ కలర్స్లో చాలా వరకు ప్రీమియంనెస్ అనేది ఎక్కువగా వస్తుందండి. బీజ్ ఇంటీరియర్స్ కానీ లేదా కాఫీ బ్రౌన్ కలర్ కానీ కొంచెం ప్రీమియంనెస్ ఫీల్ అనేది చాలా ఎలివేటెడ్గా ఉంటుంది ఇంటీరియర్స్కి మాట్లాడుకున్నట్లయితే. అండ్ అలాగే డాష్ బోర్డ్ పైన మీరు చూస్తే స్కార్పియో అని చెప్పి మళ్ళీ మనకి బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క ప్లేస్లో స్కార్పియో బ్రాండింగ్ని మనకి అక్రాస్ ద కార్ ఎక్స్టీరియర్తో పాటు ఇంటీరియర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ అటెన్షన్ ఆఫ్ డీటెయిల్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డాష్బోర్డ్ యొక్క కన్సోల్ ఏదైతే ఉందో మనకి మధ్యలో, ఇది చాలా హెవీగా కనిపిస్తుంది. మధ్యలో ఇచ్చిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇందులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు అడ్రినాక్స్ కనెక్టెడ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫీచర్స్ మనకి XUV 700లో చూసాం కదా, ఆల్ దాట్ ఫీచర్స్ ఇందులో కూడా క్యారీ చేయడం జరిగింది. అండ్ మీరు చూడవచ్చు టచ్ రెస్పాన్సివ్ కూడా చాలా బాగానే ఉందండి. అండ్ నావిగేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ లైక్ ఇంకొంచెం బెటర్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇచ్చుంటే బాగుండేదని. స్టిల్ దాంట్లో ఫీచర్స్ ఉన్నప్పటికీ ఆ రిచ్నెస్ అనేది ఎక్కువగా నాకు పర్సనలీ అయితే అనిపించలేదు. అండ్ దాని కిందనే మనం చూసుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ని ఆఫర్ చేస్తున్నారు. ఏసీ కంట్రోల్స్ని మనకి ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో చూసుకున్నట్లయితే ట్రాన్స్మిషన్. సో ఇప్పుడు మనం చూస్తున్న కార్ ఆటోమేటిక్ కాబట్టి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ని ఆఫర్ చేస్తున్నారు యాజ్ ఎ ట్రాన్స్మిషన్ మోడ్స్. సో ఇప్పుడు టెరెన్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే 4 టెరెన్ మోడ్స్ని ఆఫర్ చేస్తున్నారు. గ్రాస్, గ్రావెల్, స్నో, మడ్ లేదా శాండ్. సో ఈ 4 డ్రైవింగ్ మోడ్స్ ఉన్న ప్రతి ఒక్క కార్ వీ ఆల్ నో దాట్ 4 వీల్ డ్రైవ్ కేపబిలిటీ ఉన్న కార్లోనే ఇస్తారు. ఇందులో మనకి 4 వీల్ డ్రైవ్ని ఇవ్వడం జరుగుతుంది. ఇన్ జనరలీ మాట్లాడుకుంటే స్కార్పియోని వచ్చేసి రియర్ వీల్ డ్రైవ్. సో 4 వీల్ డ్రైవ్ వచ్చేసి ఓన్లీ టాప్ ఎండ్ మోడల్స్లోనే అవైలబుల్గా ఉండదు. అలాగే డ్రైవ్ మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జిప్, జాప్ అండ్ జూమ్ ఏదైతే మనం XUV 700లో చూసామో సేమ్ డ్రైవ్ మోడ్స్ని ఇందులో కూడా ఆప్ట్ చేసుకున్నారు. అండ్ ఏసీ వెంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటే ఏసీ వెంట్స్ యొక్క ప్లేస్మెంట్ అనేది చాలా ఐడియల్ పొజిషన్లో ఇచ్చారండి. ఈ పొజిషన్ నాకు చాలా బాగా నచ్చింది. వెనకలో మధ్యలో కూర్చున్న వాళ్ళకి డైరెక్ట్లీ ఏసీ పాస్అవుట్ అవుతుంది మధ్యలో ఉన్న ఏదైతే మనకి సెంటర్ కాన్సోల్ నుంచి. అండ్ సైడ్లో కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఏసీ వెంట్స్ సరౌండింగ్స్లో కూడా ఈ బ్రౌన్ ఎలిమెంట్స్ ఫినిషింగ్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల కార్ యొక్క ఇంటీరియర్స్లో చాలా వరకు కాంప్లిమెంటింగ్గా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా డాష్ బోర్డ్ యొక్క ఫిట్ అండ్ ఫినిష్ గురించి మాట్లాడుకుంటే మాత్రం జస్ట్ అమేజింగ్ అని చెప్పాలండి. త్రూఅవుట్ ద క్యాబిన్ మీకు ఎక్కడ కూడా ప్యానెల్ గ్యాప్స్ కనిపించవండి. అంత ప్రాపర్గా ఫిట్టింగ్ మనకి ఈ కార్లో ఇవ్వడం జరిగింది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండి. డెఫినెట్లీ ఇది ఒక 5 స్టార్ కార్ అవ్వబోతుంది. ఓన్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద క్రాష్ టెస్ట్. ఆ విధమైన బిల్డ్ క్వాలిటీని నేను కూడా పర్టికులర్గా రివ్యూ చేసేటప్పుడు ఓవరాల్ ద కార్లో ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనము కార్ యొక్క స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాం. పవర్ స్టీరింగ్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ ఇవ్వడం జరుగుతుంది టాప్ మోడల్లో. ఆడియో కంట్రోల్డ్ మనకి మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ని ప్రొవైడ్ చేశారు. అండ్ హోల్డ్ చేయడానికి కూడా చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం స్పోర్టియర్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఈ సీట్లో కూర్చున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మీరు ఒక కమాండింగ్ పొజిషన్లో కూర్చున్నట్టు అనిపిస్తుందండి. హైట్ కూడా కొంచెం పెంచినట్టు అర్థమవుతుంది మనకి ఈ కార్లో. సో SUV కైండ్ ఆఫ్ ప్రపోర్షనేట్ కార్ ఏదైతే ఉంటుందో ఇదర్ ఫ్రమ్ అవుట్ సైడ్ లేదా ఇన్సైడ్ డ్రైవర్ డ్రైవ్ చేసేటప్పుడైనా లోపల కూర్చున్న ప్యాసింజర్కైనా అదొక కమాండింగ్ ఫీలింగ్ అయితే ఈ కార్లో మీకు లభిస్తుంది. అండ్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి కూడా మాట్లాడుకుంటే ఇట్స్ ఎ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కానీ మనకి స్వైపప్స్ వచ్చేసి మాన్యువల్గా ప్రొవైడ్ చేశారు. చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది. ఆల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా మనకి మధ్యలో MID స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు ఇందులో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ సేఫ్టీ. అండ్ ఆడియో సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే సోనీ సిస్టమ్ని ఇందులో యూస్ చేశారండి. ఓవరాల్గా మనకి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అమేజింగ్గా ఉంది. ఆ క్లిప్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను.
అండ్ డ్రైవర్ సీట్స్ యొక్క కంఫర్టబిలిటీ గురించి మాట్లాడుకుంటే థై సపోర్ట్తో పాటు బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుందండి. ఫోమ్ డెన్సిటీ కూడా ఓవరాల్ ఆల్మోస్ట్ సెకండ్, థర్డ్ అండ్ ఫస్ట్ రోలో చాలా మంచి ఫోమ్ డెన్సిటీ సీట్స్ని ఆఫర్ చేశారు. కంఫర్ట్ పరంగా మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసి మనం ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రియర్ సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్ప్లిట్ సీట్ ఏదైతే ఉంటుందో 60-40గా మనం సెకండ్ రోని ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే థర్డ్ రో కూడా మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని ఓన్లీ 5 పీపుల్ ట్రావెల్ చేసినప్పుడు మాత్రం మీకు కావాల్సినంత బూట్ స్పేస్ ఈ స్కార్పియో ఎన్లో మాత్రం అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడుకుందామండి. ఈ కార్లో వచ్చేసి మనకి లాక్ రియర్ డిఫరెన్షియల్తో పాటు ఈఎస్పీ బేస్డ్ బ్రేకింగ్ లాకింగ్ ఫ్రంట్ డిఫరెన్షియల్ని ఆఫర్ చేశారు. దాంతోపాటు ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్ అండ్ రియర్ సైడ్ చూసుకుంటే 5 లింక్ రియర్ సస్పెన్షన్ని ఆఫర్ చేశారు. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ సిస్టమ్ని కూడా ఇచ్చారు. సో ఇలాంటి మరిన్ని కొన్ని సేఫ్టీ ఎయిడ్ ఫీచర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రైస్ పరంగా మనం ఆలోచిస్తే అండి 11.99 lakhs అంటే ఆల్మోస్ట్ మీరు ఒకవేళ టాటా పంచ్ గురించి మాట్లాడుకుంటే 11 lakhs మీకు టాప్ ఎండ్ మోడల్ వెళ్తుంది. కానీ ఇంజన్ వైజ్ కానీ సెగ్మెంట్ వైజ్ కానీ అది మనకు అసలు కంపారిజన్ కాదు, జస్ట్ ప్రైస్ వైజ్ చెప్తున్నాను నేను మీకు. సో 11,99,000 అని చూడగానే మీరు టెంప్టింగ్గా ఉంటారు. కానీ బేస్ మోడల్ కూడా ఆల్మోస్ట్ మీకు 15 lakhs వరకే వెళ్తుంది. సో మన బడ్జెట్ 15 lakhs నుంచి అనుకున్నట్లయితే హ్యారియర్, సఫారీ, హెక్టర్, సో ఇలాంటి కార్స్ తోటి ఈ పర్టిక్యులర్ స్కార్పియో. కానీ ఈ కార్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అండి ఈ మహీంద్రా యొక్క ఇందులో వచ్చే పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్స్. ఆల్రెడీ మనము ఇవే ఇంజన్స్ని చూసాం XUV 700లో. లిటిల్ స్టేట్ ఆఫ్ ట్యూన్ని ఇందులో చేంజ్ చేశారు యాజ్ పర్ ద బాడీ డైమెన్షన్స్. కానీ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం బెటర్గానే ఉంటాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ ఇంజన్ కూడా ఆల్రెడీ ప్రూవెన్ ఇంజన్. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ స్కార్పియో ఎన్కి. అండ్ అలాగే స్కార్పియో బ్యాజింగ్ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఇండియా మొత్తంగా అదొక ఫీల్ ఉంది స్కార్పియో అంటే. కానీ ఓల్డ్ స్కార్పియోకి రేటింగ్ మనకి 0 స్టార్ రేటింగ్ ఉందండి ఎన్క్యాప్. అదొకటి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఉండే. కానీ ఆ కార్ లాంచ్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ జరిగాయి ఇండియాలో. కన్జ్యూమర్స్ కూడా మినిమం 5 స్టార్ లేనిది బేసిక్ హ్యాచ్ బ్యాక్ కార్సే కొంటలేరు. సో SUV అయితే నో డౌట్ వాళ్ళు 5 స్టార్ ఉంటేనే కొంటారు. మోస్ట్లీ అలాంటి మైండ్ సెట్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది. మినిమం 4 to 5 స్టార్ అయితే డెఫినెట్గా మనం ఈ కార్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక రూమర్ ఏంటంటే ఆల్రెడీ క్రాష్ టెస్ట్ కూడా ఈ కార్కి సంబంధించి జరిగిపోయింది. వెరీ సూన్ దాని డీటెయిల్స్ కూడా రివీల్ అవుతాయని కొన్ని ఆర్టికల్స్ అయితే రాశారు. అందులో కూడా చూస్తే 4 to 4.5 రేటింగ్ ఈ కార్కి వచ్చినట్టు వాళ్ళు అంటున్నారు. బట్ అఫీషియల్లీ అయితే ఇంకా మహీంద్రా ఏం క్లెయిమ్ చేయలేదు. సో దట్ నేను కూడా ఇప్పటి వరకు ఆ కామెంట్స్ పైన రిజర్వ్ చేసి ఉంచుతాను. అండ్ దాంతోపాటు ప్రైజింగ్ గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదా. ఎవరైతే మీరు Z2, Z3, Z4 మోడల్స్ కొంటారో అప్ టు 20 lakhs పెట్టాలనుకుంటే మాత్రం దిస్ విల్ బీ రియలీ ఒక గుడ్ ప్రోడక్ట్ అవుతుందండి. మీకు టాటా సఫారీ సర్వీస్ కొంతమందికి చాలా వరకు నచ్చదు కాబట్టి, అండ్ అలా గ్రౌండ్ రియాలిటీలో కూడా అలాంటి సర్వీస్ ఉంది కాబట్టి మహీంద్రా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇండియన్ బ్రాండ్ అనే ఒక ఫోబియా ఉంది కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు నేను వీడియో వేసిన తర్వాత కూడా ఇండియన్ బ్రాండ్ని బాగా మెచ్చుకుంటూ ఉంటారు. బట్ మీరు కార్ కొనేటప్పుడు బ్రాండ్ ఎక్కడిది అని చూడకుండా మీకు కావాల్సిన కారు మీ ప్రైజింగ్లో మీకు ఏం యూజ్ ఉందో ఆ కార్ కొనుక్కుంటున్నారా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీగా మీరు పెట్టుకోండి. బట్ ఒకవేళ మీ ప్రైస్ బ్రాకెట్ 15 నుంచి 20, 21 అయితే మాత్రం స్కార్పియో అన్నీ కూడా మీరు ఒక ప్రైమరీగా ఫస్ట్ కన్సిడర్ చేయండి. అండ్ అలాగే ఇలాగో టాటా సఫారీ ఉంది, హ్యారియర్ ఉంది. కానీ మీరు ఒక స్కార్పియోని కూడా ఒకసారి టెస్ట్ చేసినట్లయితే ఈ 3 కార్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంది మీకు కూడా అర్థమవుతుంది. ఒక రైట్ చాయిస్ని కూడా మీరు పికప్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ కార్ని డ్రైవ్ చేసిన తర్వాత కూడా ఈ కార్ యొక్క పర్ఫార్మెన్స్ వేరే ఈ ప్రైస్ పాయింట్లో ఉన్న కార్స్తో బెటర్గా ఉందా, పర్ఫార్మెన్స్ ఏమైనా ల్యాగ్ ఉందా, ఏమైనా ఏరియా ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ప్రతి ఒక్కటి నేను మీకు ఆనెస్ట్గా షేర్ చేస్తాను. సో గైస్ చూశారు కదా ది మోస్ట్ డీటెయిల్డ్ తెలుగు వాక్ అరౌండ్ ఆఫ్ ద మహీంద్రా స్కార్పియో ఎన్. మీలో ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని చూపించండి ఛానల్ టువర్డ్స్. అండ్ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రిగార్డింగ్ ది స్కార్పియో ఎన్ కానీ మీరు కార్ బయింగ్ అప్పుడు ఏదైనా సజెషన్స్ కావాలన్నా కామెంట్స్లో అయినా అడగవచ్చు, లేదా మీరు ఇన్స్టాగ్రామ్లో DM కూడా చేయొచ్చు, విచ్ ఇస్ బైక్ కార్ ఛానల్ తెలుగులో. ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.